డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ. ఈ పథకానికి 3 బడ్జెట్లలోనూ అతిగతి లేదు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు అన్నాడు. వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పి, పెంచడం కథ దేవుడు ఎరుగు. మామూలుగా ఇంతకు ముందు ఇస్తా ఉన్నట్టుగా ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చినాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో 18,776 కోట్లు ఇచ్చినాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. నిజంగా స్త్రీ శక్తిని, స్త్రీలకు ఎక్కడైనా శక్తి లభించింది అని అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇదొకటే కాదు, అక్క చెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 21 లక్షల ఇల్లును మంజూరు చేయించడం. అందులో దాదాపుగా 10 లక్షల పైచిలకు ఇల్లులు పూర్తి చేసడం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి ఈ మనిషి పెద్ద మనిషి చేసిన ప్రామిస్ ఏంది? ఏ మేనిఫెస్టోలో పెట్టింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినాడు. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ రోజు కూడా ఒక కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. గృహ నిర్మాణానికి సంబంధించి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇది. గృహ నిర్మాణానికి సంబంధించి మేము ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల ఇల్లులు మంజూరు చేయించి అందులో 10 లక్షల ఇల్లులు పూర్తి చేస్తే మిగిలినవేటి ఏదైతే ఉన్నాయో అవి కట్టడం వివిధ దశల్లో ఉంటే వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ, క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ, వాటికి సంబంధించిన కనీసం ఇల్లు కట్టడానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అని అంటే 2024-25లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 4,012 కోట్లు ఇస్తామని, ఖర్చు చేసింది కేవలం 1,500 కోట్లు. 2025-26లో వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు. కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని. కానీ వీళ్ళు రివైజ్డ్ ఎస్టిమేట్లో 1,928 కోట్లు ఖర్చు రివైజ్డ్ ఎస్టిమేట్లో చూపిస్తున్నారు. ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము
2019, 20, 2020, 21, 2021, 22 అలా 2023, 24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో, వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేసి ఏకంగా 35,210 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి వీళ్ళ హయాంలో వీళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఖర్చు చేసింది ఎంతో మీరే చూశారు. 2024-25లో కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 1,548 కోట్లు, 2025-26లో 6,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లోనే 1,928 కోట్లు అని దారుణమైన నెంబర్స్ చూపించిన పరిస్థితి.